జ్యోతిష్య అభిలాష మిత్రులకు స్వాగతం. ఈ ఆడియోలో మనము జూలై నెల కర్కాటక రాశి ఆకస్మిక విమాన ప్రమాదాల గురించి డిస్కస్ చేద్దాము. సో జూలై నెల కర్కాటక రాశి అని ఇక్కడ ఎందుకు చెప్పానంటే, మామూలుగా ప్రతి మనిషికి 3 రకాల రాసులు అనేది మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఒకటి, సూర్యుడు సంక్రమించేటటువంటి రాసులు ఏమేమి ఉంటాయంటే, సూర్యుడు జనవరి 14న మకర రాశిలోకి వస్తారు. మకర రాశిలో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉంటారు. సో అప్పుడు ఆ టైంలో పుట్టిన వారు మకర రాశి కిందకు వస్తారు, సూర్యుడు ఆగమనం ఆధారంగా. అలాగే జూన్ 22 నుంచి జూలై 22 వరకు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఆ నెలలో ఆ యొక్క టైంలో పుట్టినట్టు వారు కర్కాటక రాశి కిందకు వస్తారన్నమాట. సో ఇది మనము మొదటి రాశిగా మనం పరిగణిస్తాం. ఇంకా రెండవ రాశి వచ్చి మన నామ నక్షత్రం ఆధారంగా ఒక రాశి కిందకి వస్తారన్నమాట. దానికి కొంతమంది ఆ రాశి ప్రకారంగా ఫలితాలు చూసుకుంటూ ఉంటారు. ఇంకా మూడవది వచ్చేసి మన జన్మ జాతకంలో చంద్రుడు ఉన్నటువంటి ప్లేస్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక జన్మరాశి అనేది ఏర్పడుతుంటుంది. సో అదొక రాశి. సో ఇప్పుడు మనం ఈ ఆడియోలో చెప్పుకునేది సూర్యుడు ప్రవేశించినటువంటి కర్కాటక రాశి, అంటే జూలై నెలలో కర్కాటక రాశిలోకి వస్తారు. సో ఆ నెలలో ఆ రాశిలో పుట్టినటువంటి వారికి విమాన ప్రమాదాలు ఆకస్మికంగా కొంతమందికి జరిగాయి. అవి ఎలా జరిగాయి, వారు ఎవరు అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో ఈ రాశిలో కుజగ్రహానికి నీచ స్థితి, అంటే వీరికి అగ్ని వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నమాట. కర్కాటక రాశిలో కుజుడు నీచ స్థితి కాబట్టి. సో దీనికి కేతు సాంగత్యం వలన, కేతు విమాన ప్రమాదాలకి కారకుడు. ఈ ఆకస్మిక విమాన ప్రమాదాలకి ఈ కేతువే కారకుడు అనమాట. సో ఈ కుజకేతువులు కలిసి ఉంటే వీరికి ఆకస్మిక ప్రమాదాలు, ఈ కుజకేతువులు కలిసి జన్మ లగ్నం నుంచి 8వ ఇంట్లో ఉన్నప్పుడు వీరికి ఆకస్మిక ప్రమాదాలు సడన్గా జరిగే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకా ఎవరెవరికి జరిగాయంటే, అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా నుండి రాకెట్లో వెళ్ళి స్పేస్లో నడిచి రికార్డు సృష్టించినటువంటి తొలి ఆస్ట్రోనాట్ భారతీయ మహిళ కల్పనా చావ్లా గారు. వీరు జూలై 1లో పుట్టారు. సో ఆమె భూమి మీదకి తిరిగి వస్తున్నప్పుడు మంటల్లో మాడి మసైపోవడం జరిగిందనమాట. అలాగే నటనలో సావిత్రి వారసత్వం పుణికి పుచ్చుకున్న నిరుపమాన సౌందర్యవతి. ఆమె 18 జూలై 1972లో పుట్టారు. ఆమె కూడా హెలికాప్టర్ ప్రమాదంలో కాలి బూడిదైపోవడం జరిగిందనమాట. అలాగే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చి 108, 104 సేవలతో పేదల పాలిట పెనిదైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 8 జూలై 1949లో పుట్టారు. సో వారు కూడా ఈ జూలై నెలలో పుట్టి కర్కాటక రాశిలో ఉండడం వలన వారు కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం జరిగిందనమాట. సో అలాగే 1 జూలైలో పుట్టినటువంటి బీజేపీ అగ్రనాయకుడు, బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా హెలికాప్టర్ ప్రమాదాన్ని త్రుటిలో తప్పించుకున్నారు. సో అలాగే ఈ మధ్య కాలంలో మనం ఒక 4 డేస్ బ్యాక్ చూసినట్టయితే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు కూడా ఈ 18 జూలై పుట్టినటువంటి వారు కూడా ఈ ఆకస్మికంగా విమాన ప్రమాదంతో మరణించడం జరిగిందనమాట. అలాగే లాస్ట్ ఇయర్ 2025 జూన్ 12వ తారీఖున గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా, వారు జూలై నెలలో పుట్టలేదు కానీ ఆగస్టు 2వ తారీఖున వారు పుట్టడం జరిగింది. సో జూలైకి ఆగస్టుకి మధ్యలో ఒకరోజు మాత్రం గ్యాప్ ఉంది. సో వారు కూడా కర్కాటక రాశి యొక్క ఫలితాలు అనుభవించారన్నమాట. సో వారికి కూడా ఈ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం జరిగిందనమాట. సో ఇలాగ జూలై నెలలో ఈ కర్కాటక రాశిలో సూర్యుడు ఆగమనం తర్వాత ఈ కర్కాటక రాశి అనేది ఏర్పడుతుంది. సో వారిలో రాజశేఖర రెడ్డి గారు, సౌందర్య గారు, కల్పనా చావ్లా గారు,
విజయ్ రూపాని గారు, అలాగే అజిత్ పవార్ గారు ఇలాగ జూలై నెలలో పుట్టినటువంటి వారు ఆకస్మికంగా విమాన ప్రమాదానికి గురవడం జరిగింది. దీనికి కుజకేతువుల యొక్క కలయిక వారి జన్మజాతకంలో ఉంటుందన్నమాట కాంబినేషన్. సో ఈ విధంగా మనం ఈ ఆడియోలో ఈ కర్కాటక రాశిలో పుట్టి ఆకస్మిక ప్రమాదానికి గురైనటువంటి వారి గురించి తెలుసుకుందాం. స్వస్తి.